దట్ ఎప్పుడు వాడాలి, విచ్ ఎప్పుడు వాడాలి అనేది మనం సెంటెన్స్లో నేర్చుకుందాం. దట్ ఎప్పుడు వాడాలి, విచ్ ఎప్పుడు వాడాలి. వీటిని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పి అంటారు. రిలేటివ్ ప్రొనౌన్స్ అని. రిలేటివ్ ప్రొనౌన్స్. ఇది బాగా కన్ఫ్యూజింగ్ అందరికీ. దట్ ఎప్పుడు రావాలి, విచ్ ఎప్పుడు రావాలి అనేటువంటిది. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. ద మూవీ దట్ ఐ సా ఎస్టర్డే ఈజ్ వండర్ఫుల్ అని రాశాను. ద మూవీ దట్ ఐ సా ఎస్టర్డే ఈజ్ వండర్ఫుల్ అని రాశా. ఇప్పుడు ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ కదా, రిలేటివ్ క్లాజ్ అంటాం. సో ద మూవీ దట్ ఐ సా ఎస్టర్డే ఈజ్ వండర్ఫుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పార్ట్ తీసేసాను అనుకోండి. తీసేస్తే ఏమవుతుంది, ద మూవీ ఈజ్ వండర్ఫుల్ అని చెప్పాను మీ ఫ్రెండ్కి. మా ఫ్రెండ్కి ద మూవీ ఈజ్ వండర్ఫుల్ అంటే వాడు అడుగుతాడు ఏ మూవీ అని అడుగుతాడు. ఏ మూవీ అని అడుగుతాడు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు ఇది ఉండాలి. ఇది కనుక మీరు చెప్పలేదనుకోండి సెంటెన్స్ క్లియర్గా ఉండదు. సెంటెన్స్ ఇక్కడ మనకి క్లియర్గా ఉండదు. కాబట్టి ఇది చాలా ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది చాలా ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మీరు తీసేశారనుకోండి ద మూవీ ఈజ్ వండర్ఫుల్ అంటారు. మీకేం అర్థం కాదు, ఏ మూవీ గురించి చెప్తున్నాడు రా బాబు అనుకుంటాం. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఇక్కడ ఈ పార్ట్లో మనం విచ్ కూడా రాసుకోవచ్చు. విచ్ అనేది కూడా మనకి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కిందే వస్తుంది. కాబట్టి ద మూవీ దట్ ఐ సా ఎస్టర్డే ఈజ్ వండర్ఫుల్, ద మూవీ విచ్ ఐ సా ఎస్టర్డే ఈజ్ వండర్ఫుల్. ఇక్కడ రెండు కూడా కరెక్టే, రెండు కూడా మనకి కరెక్ట్గానే ఉంటాయి. కానీ మనం దాన్ని అన్ని చోట్ల వాడలేము. ఇట్లాగా అన్ని చోట్ల కూడా మనం ఈ విధంగా వాడటం కుదరదు. కాబట్టి ఇక్కడ వరకు మనకి కరెక్ట్గానే ఉంది. ద మూవీ దట్ ఐ సా ఎస్టర్డే ఈజ్ వండర్ఫుల్, ద మూవీ విచ్ ఐ సా ఎస్టర్డే ఈజ్ వండర్ఫుల్. రెండు ఒకటే, రెండు కూడా ఇక్కడ మనకి ఒకటే. మరి కాబట్టి ఇది కూడా మనకి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది కనుక మీరు చెప్పలేదనుకోండి మనకేమవుతుంది, సెంటెన్స్ క్లియర్గా ఉండదు. ద మూవీ ఈజ్ వండర్ఫుల్ అనే చెప్పాలి మీరు. మా మూవీ ఈజ్ వండర్ఫుల్ అని చెప్పి మనం చెప్పాల్సి వస్తుంది అనమాట. రైట్. మరి ఎక్కడ తేడా ఉంది రెండిటికి అనేది కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడ తేడా ఉంది మనకి అంటే చూద్దాం. రైట్. ద యుఎస్ఏ విచ్ exports many goods is a developed country అని రాశాను. ఇక్కడ ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ అని చెప్పి రాశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఈ పార్ట్ తీసేయండి. ఇది లేదనుకోండి, ఇప్పుడు అది తీసేయండి. ఇప్పుడు చదవండి సెంటెన్స్. ద యుఎస్ఏ ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ. అర్థమైపోయింది పూర్తిగా, అందరికీ అర్థమైపోతుంది. యుఎస్ఏ ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ అంటే అర్థమైపోతుంది. అంటే ఇక్కడ విచ్ ఎక్స్పోర్ట్స్ మెనీ గూడ్స్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇన్ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇది లేకపోయినా సరే మనకి సెంటెన్స్ అర్థమైపోతుంది. అమెరికా ద యుఎస్ఏ ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ. అలాంటప్పుడు ఎప్పుడైతే అన్ఇంపార్టెంట్ మ్యాటర్ పెడతామో మనకి ఇది ఉపయోగం ఉండదో అక్కడ మనం కామాలు పెట్టుకుంటాం. అన్నమాట. కాబట్టి కామాలు పెడితే మీనింగ్ ఏంటి, ఇది మనకు అక్కర్లేదు. ఇట్ గివ్స్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు ఇక్కడ దీన్ని చెప్పచ్చు. ఓకే. అలాగే ఇది చూడండి. షిమ్లా రైట్, విచ్ ఈజ్ ద కూలెస్ట్ ప్లేస్. Shimla, which is the coolest place, exports apples. ఈ సెంటెన్స్ చూడండి ఒకసారి. షిమ్లా ఎక్స్పోర్ట్స్ యాపిల్స్. మీనింగ్ క్లియర్గా వచ్చేసింది మనకి. ఇది అవసరమా? విచ్ ఈజ్ ద కోల్డెస్ట్ ప్లేస్ అనేది మనకి ఇక్కడ అవసరమా? ఇది లేకపోయినా మనకు మీనింగ్ వచ్చేస్తుందిగా. అంటే ఏంటిది, మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఈ పార్ట్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఇన్ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. అలా ఎప్పుడైతే మీరు ఇన్ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ పెడతారో కంపల్సరీగా మీరు ఇక్కడ కామాలు పెట్టుకోవాలి. ఇక్కడ పొరపాటును కూడా మీరు దట్ అనేది వాడకూడదు. అది ఇక్కడ లెక్క. కాబట్టి ఈ ఇన్ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు రాశారనుకోండి, అంటే దాన్ని మనం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటాం. మెయిన్ ఇన్ఫర్మేషన్ కాదు.
ఇలాంటివి కనుక వాడినప్పుడు మీరు కంపల్సరీగా కామాలు పెట్టుకోవాల్సిందే. కామాలు పెట్టుకొని మీరు ఇక్కడ సెంటెన్స్ మొత్తం రాయాలి. ఇక్కడ మీరు దట్ అనేది పెట్టకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ద యుఎస్ఏ దట్ ఎక్స్పోర్ట్స్ మెనీ గూడ్స్ ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని రాయకూడదు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాదు. దట్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు కామాలు పెట్టకుండా రాసుకోవాలి. దట్టు పెట్టినప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. రైట్. కాబట్టి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లో మనం విచ్ వాడతాము, అప్పుడప్పుడు దట్టు కూడా వాడతాం, రెండు. కానీ అన్ఇంపార్టెంట్ విషయం పెట్టారనుకోండి, మీరు అక్కడ చెప్పడం కుదరదు, అక్కడది చెప్పడం మీరు కుదరదు. చూడండి, ద ఉమన్ who lives next door is a doctor అని రాశా. ఇప్పుడు దీన్ని ఇట్లా ఆపేయండి. ఇది ఇప్పుడు లేదు అని చెప్పి అనుకోండి. ద ఉమన్ ఈజ్ ఏ డాక్టర్. మీ ఫ్రెండ్కి చెప్పారు ద ఉమన్ ఈజ్ ఏ డాక్టర్ అని. అడుగుతాడు ఏ ఉమను అని చెప్పి అడుగుతాడు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు. అప్పుడు మీరేం చెప్పాలి? హూ లీవ్స్ నెక్స్ట్ డోర్, మా ఇంటి పక్కన ఉండే ఆవిడ డాక్టరు అని చెప్తాం. కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ మీరు కామా పెట్టడం కుదరదు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్కి మీరు కామా పెట్టడం కుదరదు. ఇచ్చేయండి. రాజు హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఏ డాక్టర్. రాజు ఈజ్ ఏ డాక్టర్. మీకు ఏం చెప్పక్కర్లే, ఇంకా పేరు చెప్పేశారు మీరు. రాజు ఈజ్ ఏ డాక్టర్ అని చెప్పేశారు. కాబట్టి ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు. మా ఇంటి పక్కన ఉంటాడు అనేది తెలియక్కర్లే ఎవరికి, ఎందుకంటే మీరు ఇక్కడ పేరు పెట్టేశారు, ఆల్రెడీ ఐడెంటిఫై చేసేశారు మీరు. దీనివల్ల మనకు ఉపయోగం లేదు. ఇప్పుడు చూడండి, రాజు ఈజ్ ఏ డాక్టర్ అనగానే అందరికీ అర్థమైపోతుంది రాజు ఈజ్ ఏ డాక్టర్ అని. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ఇన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటాం. దీనివల్ల మనకు ఉపయోగం లేదు ఈ పార్ట్ వల్ల. ఈ పార్ట్ మీరు తీసేసినా సరే మీకు మీనింగ్ వచ్చేస్తుంది. సో రాజు ఈజ్ ఏ డాక్టర్ అనగానే అర్థమైపోతుంది. కాబట్టి ఇది మనకు తీసేసినా సరే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ద ఉమన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఏ డాక్టర్. ద ఉమన్ ఈజ్ ఏ డాక్టర్ అని చెప్పారు, మీకు అర్థం కాదు. ఇది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి కంపల్సరీగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ కామా పెట్టడం కుదరదు. ఇదంతా ఏంటి? ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. అది దీన్ని ఏమంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటాం. దీనివల్ల మనకు ఉపయోగం లేదు, ఊరికే యాడ్ చేశాడు అంతే. కాబట్టి అనవసరం కాబట్టి ఇక్కడ కామాలు పెట్టాడు అనమాట. ఇక్కడ మనకి కామాలు పెట్టడం జరిగింది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దట్టు పెట్టేటప్పుడు మాత్రం మీరు కామా పెట్టకూడదు. కామా పెట్టకూడదు. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. రైట్. This is the book that I bought. In Hyderabad. That I bought. ఇది వచ్చేసి క్లాజ్. రైట్. చూడండి, దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ బాట్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు మీరు దిస్ ఈజ్ ద బుక్ అని చెప్పారనుకోండి, ఏం అర్థం కాదు. ఏంట్రా నువ్వు చెప్తున్నావు, కరెక్టే కదా, ఇది పుస్తకమే కదా అంటారు. కానీ మీరు ఏం చెప్పాలి? దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ బాట్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో కొన్న పుస్తకం ఇదే అని చెప్పి అంటున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక లేకపోతే మీకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మీరు విచ్ కూడా వాడుకోవచ్చు. అనేది కూడా మీరు వాడుకోవచ్చు. చూడండి, దిస్ ఈజ్ ద బుక్ విచ్ ఐ బాట్ ఇన్ హైదరాబాద్. నేను ఏదైతే హైదరాబాద్లో కొన్నానో ఆ పుస్తకం ఇదే అని చెప్పి అంటున్నాను. కాబట్టి ఇక్కడ రెండు మనకి ఇంపార్టెంటే. ఈ రెండు క్లాజులు కూడా మనకి ఇంపార్టెంటే. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది. ఇక్కడ మీరు కామాలు పెట్టడం కుదరదు. దీనికి కుదరదు.
అట్లాగ మనం చేసుకోవాలి. రైట్ ఓకే. The dog that my friend gave me is cute. The dog that my friend gave me is cute. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది అండర్లైన్ చేసుకోండి. ద డాగ్ ఈజ్ క్యూట్ అని చెప్పారు మీ ఫ్రెండ్కి. ద డాగ్ ఈజ్ క్యూట్ అని. ఏ డాగు అని అడుగుతారు అమ్మటే. ఇది మీరు చెప్పాల్సిందే. ద డాగ్ దట్ మై ఫ్రెండ్ గేవ్ మీ ఈజ్ క్యూట్ అని. ఇది చూడండి. ద డాగ్ విచ్ మై ఫ్రెండ్ గేవ్ మీ ఈజ్ క్యూట్. ద డాగ్ విచ్ మై ఫ్రెండ్ రైట్ ద డాగ్ విచ్ మై ఫ్రెండ్ gave me is called Bob. రెండు రాశాను ఇక్కడ. రైట్. ద డాగ్ దట్ మై ఫ్రెండ్ గేవ్ మీ ఈజ్ క్యూట్. మా నాన్న ఏ డాగ్ అయితే ఇచ్చాడో అది చాలా క్యూట్గా ఉంది అని చెప్తున్నాడు. ద డాగ్ విచ్ మై ఫ్రెండ్ గేవ్ మీ ఈజ్ కాల్డ్ బాబ్. ఇది చూడండి, ఇక్కడ చూడండి. ద డాగ్ ఈజ్ కాల్డ్ బాబ్. దాని పేరు బాబ్. సెంటెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది. మీ నాన్న ఇచ్చాడా, మీ తమ్ముడు ఇచ్చాడా, అవన్నీ మనకు అనవసరం. ఇక్కడ చూడండి, ద డాగ్ ఈజ్ క్యూట్. ఏ డాగ్ అని అడుగుతారు. ఏ డాగ్ అని చెప్పి అడుగుతారు. రైట్. ఇక్కడ ఏమంటున్నారు, ద డాగ్ ఈజ్ కాల్డ్ బాబ్. ఆ డాగ్ పేరు బాబ్. కాబట్టి ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు కామాలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనకు అనవసరం. ఇది ఇక్కడ మనకు అవసరం. ఇది లేకపోతే మీనింగ్ రాదు. ఇది లేకపోయినా పర్లేదు, తీసేయండి. ఇది తీసేయండి. ద డాగ్ ఈజ్ కాల్డ్ బాబ్. దాని పేరు బాబ్. చూడండి, ఆ కుక్క క్యూట్గా ఉంది. ఏ కుక్క? ఈ విధంగా మనం దట్టు విచ్ అనేది వాడతాం. కాబట్టి మీకు ఏమర్థమైంది? అన్ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పేటప్పుడు మీరు విచ్ పెట్టుకోవాలి. విచ్ పెట్టి దాని ముందు కామా పెట్టుకోవాలి. ఆ క్లాజ్ మొత్తం కూడా ఇక్కడ ఒక కామా, పక్కన ఒక కామా, అది విచ్. మీరు విచ్ పెట్టి కామా పెట్టినప్పుడు అక్కడ మీరు దట్ అనేది పెట్టకూడదు. కానీ దట్ కానీ విచ్ కానీ మనం రెండూ కూడా ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కిందకే వాడతాము. మనం దాన్ని వాడతాము అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం దట్ అండ్ విచ్ అంటాం. కొద్దిగా కన్ఫ్యూజన్. సెంటెన్స్ జాగ్రత్తగా చదువుకోవాలి. దీన్నే మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పి అంటాం. కాబట్టి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అనుకోండి. అంటే ఇంపార్టెంట్ అంటే ఏంటి, అది మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ద ఉమన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఏ డాక్టర్. హూ లివ్స్ నెక్స్ట్ డోర్ అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంపార్టెంట్ కాదనుకోండి, దానివల్ల మనకు ఉపయోగం లేదనుకోండి, కామా పెట్టి విచ్ పెట్టండి. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు మీకు ఎంతమందికి అర్థమైంది ఇది నా కామెంట్లో పెట్టండి. గుడ్ డే టు యూ ఆల్.